హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు తిరుపతి. మనలో ప్రతి ఒక్కరం తిరుపతి వెళ్ళే ఉంటాం. కానీ తిరుపతి 7 కొండల పరమార్థం మనలో ఎంతమందికి తెలుసు? వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అనే ఈ 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకని శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉంటారు. ఈ 7 కొండలు సాలగ్రామాలే. ఈ 7 కొండలు మహర్షులే. ఇక్కడ ఉండే చెట్లు, పూలు, పక్షులు ఇవన్నీ మహర్షుల అంశాలే. తిరుమలలో పుట్టినది ఏది సామాన్యమైనది కాదు. ఇదే తిరుమల 7 కొండల రహస్యం. వృషభాద్రి అంటే ఎద్దు, గరుడాద్రి అంటే పక్షి, వృషాద్రి అంటే ధర్మం, అంజనాద్రి అంటే కంటికి కాటుక, శేషాద్రి అంటే ప్రపంచం అంతా బ్రహ్మమే అని అర్థం, వెంకటాద్రి అంటే వేం అంటే పాపం, కట తీసేయడా. కాబట్టి మనం చేసిన చూసినవి పాపాలు పోతాయి. నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటి తానే బ్రహ్మముగా నిలబడతాడు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవము, కోరిన కోరికలు నెరవేర్చే వరాల రాయుడు మన వెంకటేశ్వర స్వామి. తిరుమలని చేరుకోవటానికి మనకి ఎన్నో మార్గాలు ఉంటాయి. మెట్ల మార్గం, రోడ్డు మార్గం. రోడ్డు మార్గం మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బస్సులు, వ్యాన్లు, కార్స్ ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. తిరుమల అందాల్ని చూడాలి అంటే 2 కళ్ళు సరిపోవు. ఇలా తిరుమల పైకి వెళ్తున్న కొద్దీ అక్కడ ఉండే వృక్ష సంపద కానీ, జంతు సంపద కానీ ఎంత అద్భుతమైనవి. తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే స్వామి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. తిరుపతి రోడ్డు మార్గం మీద వెళ్ళినా, మెట్ల మార్గం మీద నుంచి వెళ్ళినా సరే ఆ అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుమలలో ఉండే ఆ పచ్చదనం, ఆ కొండలు, స్వామి మంత్రార్చనలు ఇవన్నీ ఒక అద్భుతమైన అనుభూతి. వైకుంఠం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది తిరుమల మాత్రమే. ఇక్కడ తిరుమలలో కొన్ని విశేషాలని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. ఇప్పుడు చూపిస్తున్నవి ఇవైతే 50 రూపీస్ కాటేజ్ రూమ్స్. ఇక్కడే కార్స్, వ్యాన్స్ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి, ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న ఈ రోడ్వే అయితే శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇంకా చాలా ప్లేసెస్ని అయితే మనం ఈ వేలోనే చూడొచ్చు. తిరుమలలో ఉండే క్యాబ్ డ్రైవర్స్ కానీ ఇలా మనం బుక్ చేసుకుంటే వాళ్ళే మనకి ఇక్కడ ఉండే అన్ని ప్లేసెస్ని చూపిస్తారు. ఇప్పుడు వెళ్తున్న రూట్లో మనకి గ్రీనరీ కానీ, లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. తిరుపతి వెళ్ళేటప్పుడు మనం స్వామిని దర్శించుకోవడంతో పాటు ఇలాంటి ప్లేసెస్ని కూడా చూడగలిగితే ఇంకా ఆ జర్నీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం వెళ్తున్న దారిలో చాలా రోడ్స్ అయితే ఇరుకుగా ఉంటాయి, బట్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఈ ప్లేసెస్ని విజిట్ చేయడానికి కూడా మనకి టైమింగ్స్ అనేవి ఉంటాయి. నైట్ టైం అస్సలు అలౌ చేయరు.
మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 లోపే వెళ్ళి వచ్చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫుల్ ఫారెస్ట్ ఏరియా అండి. నైట్ టైం అయితే మనకి యానిమల్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయంట. అక్కడ లోకల్గా క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళే ఈ విషయాలన్నీ మాకు చెప్పారు. ఈ వేలో నైట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళు నైట్ టైం సింహాల్ని, పులుల్ని చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంట. ఈ ప్లేస్లో మనం వెళ్తూ ఉంటే ఈ గ్రీనరీ అది చూస్తూ ఉంటే అసలు ఫారెస్ట్లో మనం ఒక్కలమే వెళ్తున్నామా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఈ వేలో మనం వెళ్ళేటప్పుడు ఈ ప్లేసెస్ అయితే చాలా లోన్లీగా ఉంటాయి. ఇక్కడ ఉండే రోడ్స్ కూడా వన్ వే రోడ్స్. సో మనం చాలా కేర్ఫుల్గా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 5 o'clock అయింది. అప్పుడైతే చూసారా ఇక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంది. శ్రీవారి పాదాలు చేరుకోవటానికి ఇది ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడే కార్స్ అవన్నీ పార్కింగ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలకు కావాల్సిన పెన్స్ కానీ, కీ చైన్స్, చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం తిరుపతిలో షాపింగ్ చేయాలి అనుకుంటే ఇవే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బుక్స్ అయితే ఇస్కాన్ సంస్థ వారు మనకి భాగవతం, రామాయణం ఇలాంటి బుక్స్ ఎన్నో సేల్ చేస్తూ ఉన్నారు. ఇదైతే శ్రీవారి పాదాలు వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. మనం స్టెప్స్ పైనుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది హారతులు వెలిగించడం, దీపాలు పెట్టడం వంటివి చేశారు.
శ్రీవారి పాదాలు అనే ఈ ప్లేస్ డివోషనల్గా చాలా పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఎంతోమంది మహర్షులు ఇక్కడ యాగాలు, హోమాలు, ఇంకా ఇప్పటికీ చెట్ల రూపంలోనో పక్షుల రూపంలోనో ఇక్కడ తిరుగుతూ ఉంటారంట. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది ఈ స్థలంలోనే అని స్థల పురాణం ప్రకారం రాసి ఉంది. మనం వెళ్తున్న దారిలోనే స్వామివారికి కావలసిన తులసి మాలలు, కొబ్బరికాయలు, పువ్వులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చూశారు కదండి స్వామివారిది శ్రీవారి పాదాలు ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ మొత్తం. డీటెయిల్డ్గా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతోనే నేను ఫస్ట్ నుంచి మన జర్నీ టైం కానీ ఇక్కడ షాపింగ్ కానీ స్వామివారి పాదాలు అన్నీ చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.